అందరికీ నమస్కారం. నేను మీ బొట్ల రామస్వామిని, సైకాలజిస్టును. ఈరోజు మీతోని గౌతమ్ బుద్ధుని గురించి ఒక చిన్న కథ మీతో షేర్ చేసుకుందాం. బుద్ధ భగవానునికి ఒక గొప్ప పేరుంది. ప్రపంచంలో ప్రతి ప్రశ్నకు జవాబు తెలిసిన ఏకైక వ్యక్తి గౌతముడు అనే పేరు. అట్లాంటి వ్యక్తిని ఒక విచిత్రమైన ప్రశ్న వేసి ఏ విధంగానైనా ఓడించాలి అని చెప్పి ఇద్దరు మిత్రులు నిశ్చయించుకున్నారు. వాళ్ళు ఏ విధంగా అంటే వారి చేతి లోపల ఒక చిన్న పిట్టను పట్టుకున్నారు. దాని తల బయటకు వచ్చే విధంగా చిన్న పిట్టను పట్టుకొని బుద్ధుడిని మనం ఒక ప్రశ్న అడుగుదాం. ఏం ప్రశ్న? నా చేతిలో ఉన్న పిట్టకు ప్రాణం ఉందా లేదా అని అడుగుదాం. ప్రాణం ఉంది అంటే దాన్ని పిసికేసి చనిపోయిన పిట్టను తన ముందేసి మీరు తప్పు జవాబు చెప్పారని చెప్పి ఆయన ఓడిద్దాం. మరొకవేళ ప్రాణం లేదు అంటే ఏం చేస్తావు అని చెప్పి వేరే మిత్రుడు అడిగాడు. ప్రాణం లేదు అంటే ఈ పిట్టను వదిలేసి ఇదిగో ప్రాణం ఉంది చూడండి, మీరు చెప్పిన జవాబు తప్పని చెప్పి వాళ్ళని ఓడిద్దామని చెప్పి ఇంకొక మిత్రుడు చెప్పాడు. ఈ ఆలోచన బాగుందని చెప్పి ఇద్దరు మిత్రులు సంతోషపడి ఆ పిట్టను పట్టుకొని బుద్ధ భగవానుడి దగ్గరికి పోయింటాడు. భగవానుడు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నాడు. గౌతముల వారు మరొక ప్రశ్న అడగండి నాయన, కానీ ఒక కండిషన్. మేము వేసే ప్రశ్నకు మీరు సరి అయిన జవాబు చెప్తే మేము మీ శిష్యులుగా మారిపోతాం. ఒకవేళ మీరు సరి అయిన జవాబు చెప్పకపోతే ఈ ప్రాంతం వదిలిపెట్టి పోతారా అని ఆ ఇద్దరు మిత్రులు గౌతముని అడిగారు. అప్పుడు ఆ గౌతముడు ధ్యానంలోనే ఉండి సరే నాయన అని చెప్పి వారి యొక్క కండిషన్కు అంగీకరించాడు. అప్పుడు ఆ మిత్రుల నుంచి ఒక మిత్రుడు ఆ పిట్టని ఈ విధంగా పట్టుకొని నా చేతిలో ఉన్న పిట్టకు జీవం ఉందా లేదా, ప్రాణం ఉందా లేదా అడిగాడు. అడిగి ఏ విధంగా టెన్షన్ పడుతున్నట్టు వాళ్ళు, ఒకవేళ ప్రాణం ఉంది అంటే పిసికేస్తాం, చంపేసి శవాన్ని దాని ముందేసి దీని ప్రాణం లేదని నిరూపిస్తాం. ఒకవేళ ప్రాణం లేదు అంటే దాన్ని వదిలిపెట్టి నిరూపిస్తామని చెప్పి రెడీగా ఉన్నాడు. భగవానుడు ఒక చిరునవ్వు నవ్వి ధ్యానంలోనే ఉండి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఆ పిట్ట ప్రాణం, ఆ పిట్ట జీవితం నీ చేతుల్లోనే ఉంది నాయన అని చెప్పినాడు. అవును, ఎవరి చేతుల్లో ఉంది? వారు చంపాలనుకుంటే చంపేస్తారు, బ్రతికించాలనుకుంటే బ్రతికిస్తారు. ఆ పిట్ట జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉంది. అదేవిధంగా మిత్రులారా, మరి మీ జీవితం ఎవరి చేతుల్లో ఉంది? మీ చేతుల్లో లేదా? మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. చాలామంది అంటుంటారు, నా జీవితం నా చేతుల్లో లేదు, నా చేతుల్లో ఉంటే నేను ఏమో చేసేవాడని అని చాలామంది మన సమాజంలో కూడా చూస్తుంటాం. కానీ అది చాలా తప్పు. ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉంది. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీరు బలహీనం అనుకుంటే బలహీనునే అవుతావు, బలవంతులు అనుకుంటే బలవంతునే అవుతావు. ఎలా ఉంటావు? మందలో ఒకరిగా ఉంటావా, వందలో ఒకరిగా ఉంటావా? వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు. నువ్వు వందలో ఒకరిగా ఉండాలనుకుంటే ఈ రోజే, ఈ క్షణమే ఒక మంచి నిర్ణయం తీసుకో. ఒక మంచి ఆలోచన నీ మెదడు లోపల నాటుకో. నీ ఒక మంచి ఆలోచన నీ లోపల పెంపొందించుకుంటే ఆ మంచి ఆలోచన ఒక మంచి పనిగా ఎదుగుతుంది. ఒక మంచి పని ఒక మంచి అలవాటుగా ఎదుగుతుంది. ఒక మంచి అలవాటు ఒక మంచి వ్యక్తిత్వంగా ఎదుగుతుంది. ఒక మంచి వ్యక్తిత్వం నీ తలరాతని మారుస్తుంది. కాబట్టి నీ తలరాతను రాసుకునేది, మార్చుకునేది నీవే. నీ తలరాతను నీవే మార్చుకుంటే నీ జీవితం గొప్పగా ఉంటుంది. కానీ నా జీవితం ఎవరి చేతుల్లో ఉంది, నా చేతులు లేదనుకుంటే నీ జీవితం ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే ఉంటుంది. కాబట్టి ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకో, మంచి నిర్ణయం తీసుకో. నీ జీవిత లక్ష్యానికై చేరుకోవడానికి ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకొని ప్రారంభించండి. నమస్తే.